నమస్తే. ఈరోజు మనము అతి పురాతనమైన ధూళికోట చరిత్ర తెలుసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. దానిలో భాగంగానే ఇది హుసేమియా వాగు. ఈ హుసేమియా వాగు పక్కన ఈ కోటను నిర్మించడం జరిగింది. అయితే మీకు తెలపడం ఏంటంటే ఈ వీడియోను పూర్తిగా మీరు చూడండి, చరిత్రను తెలుసుకోండి. అతి పురాతనమైన కట్టడాలు కానీ చరిత్రను కానీ తెలుసుకోవడానికి నా వీడియోలను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇది మనకు చూపించబడుతున్నది హుసేమియా వాగు. ఈ హుసేమియా వాగు చాలా పురాతనమైన వాగులో ఒకటి ఇది. ఇక్కడ మన ఈ ధూళికోటలో సంబంధించిన శాతవాహనులు ఇక్కడికి వచ్చి స్నానాలు ఆచరించి తర్వాత వాళ్ళ అవసరాలను కోసం నీటి తాగటానికి తర్వాత పంటలకు వీటిని ఉపయోగించేవారు. చూడండి ఎంత అడవిలో ఉన్న వాగు ఇది. ఇవి వాటర్ చాలా అప్పుడు చాలా క్లీన్ గా ఉండేటి చూడండి. అయితే దీని ప్రక్కనే మనకు అక్కడ ధూళికోట అనేది అక్కడ ఎడమ వైపున నిర్మించడం జరిగింది. అక్కడికి మనం వెళ్దాని. ఇప్పుడైతే మనం ధూళికోటకు ఎక్కడ ఉందో మీకు చూపిస్తానికి నేను వెళ్తున్నా. అక్కడ మనకి ఇంతకుముందు ఇది వరకు వెళ్ళింది ఏంటంటే అక్కడ హుసేమియా అక్కడ చూస్తున్నారా, అది ఎడమ పక్కన అంటే మనం ఇక్కడికి వచ్చిన ఎడమ పక్కన. ఈ ఎడమ పక్కన మనం ధూళికోట దగ్గరకు వచ్చినాం. మనం ఒక గోడ దగ్గర మాత్రమే ఉన్నాం. ఈ గోడ ఏంటంటే ఈ నేలమట్నం నుండి 18 అడుగులు చుట్టూ దాదాపుగా 40 ఎకరాలలో విస్తీర్ణంలో చుట్టూ ప్రహారీ గోడ నిర్మించారు. దాదాపుగా 6 గజాలు అంటే ఎత్తనే. దీనితో పాటు ఆ గోడ చుట్టూ ఏంటంటే చుట్టూ 40 ఎకరాల విస్తీర్ణంలో కందకం అంటే ఎలా రక్షణగా ఈ కోటకు ఎలాంటి రక్షణగా ఉండటానికి నిర్మించడం జరిగింది. ఈ చరిత్రలో భాగంగా ఈ కోటను మనం ఎక్కే ప్రయత్నం చేద్దాన్ని. ఈ కోట యొక్క ఎలా ఉందనేది మీకు చూపించే ప్రయత్నంలో భాగంగా వెళ్తున్నాను. ఓకే, ఇదేనండి ధూళికోట. దీనినే ఇప్పుడు ప్రస్తుతం మనము దీని పేరు ధూళి కట్టగా మారింది. ఇది దాదాపుగా 40 ఎకరాలలో విస్తీర్ణంలో ఉన్నది. 40 ఎకరాలలో ఇక్కడ ఏంటంటే ఇది మొత్తము ఈ కోటను అప్పుడు 3వ శతాబ్దంలోని క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో శాతవాహనులు దీన్ని నిర్మించినారు. ఇది ఎలా అంటే అప్పుడు మట్టితో ప్లస్ సున్నపురాయి దాంతో నిర్మించడం జరిగింది ఈ కోటను. అయితే ఈ కోట మధ్యలో రాజు నివాసము ఉండేది. అలాగే ఈ రాజు నివాసంతో పాటు రక్షక భట నిలయాలు కూడా ఈ కోట మధ్యలో నిర్మించడం జరిగింది. వాటి నిర్మాణం మొత్తము సున్నపురాయి కాంక్రీట్ వాడేవాళ్ళు. ఈ కోటకు దూరంలో మనకు రాజుల కుంట అనేది చెరువు అక్కడ ఉంటది. అదిని కూడా మీకు చూపించడం జరుగుతుంది. చాలా ఈ పురాతనమైనది. 3వ శతాబ్దంలో దీన్ని శాతవాహనులు క్రీస్తు పూర్వము నిర్మించడం జరిగింది. మరిన్ని వివరాలు మీకు ఈ కోటలో మనం చూసినట్టయితే అప్పుడు వాళ్ళు వాడిన పెంకులు చూడండి, వాళ్ళ నిర్మాణం ఇట్లా ఉన్నాయి. వాళ్ళ దీనికి సంబంధించిన సున్నప్రాయి ఇటుక ఎంత స్ట్రాంగ్ గా ఉందో చూడండి. అయితే ముఖ్యంగా ఏంటంటే ధాన్యపు రాసుల బావులు కూడా ఉన్నాయి అని చరిత్రలో తెలుపుతుంది. వాటిని ఎక్కడన్నా ఉన్నాయి మనం పరిశోధన చేద్దామని. ప్రస్తుతానికైతే ఇవి ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయో చూడండి. ఇదంతా 40 ఎకరాల విశ్వంలో ఇవే పెంకులు ఉన్నాయి, ఇవి ఉన్నాయి. ఈ పురావస్తు శాఖ వాళ్ళు అయితే ఈ కోట మరొక స్థలంకి రావడం జరిగింది. ఇక్కడనైతే కొంచెం మనకు ఈ పురాతన ఆనవాళ్ళు అయితే కనబడడం జరుగుతుంది. అంట పొదలు ఉన్నాయి ఇక్కడ చూడండి. అయితే ఇక్కడ మనకు ఒకటైతే నిర్మాణాలు ఇవి చూడండి. ఈ నిర్మాణాలు ఇటుక గోడలు ఈ కోటలో ఎంత చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి చూడండి అప్పటి ఇటుకలు. అలాగే ఇంకా నిర్మాణాలు మీకు చూపిస్తా. ఈ నిర్మాణాలు కూడా అప్పుడు క్రీస్తు పూర్వము శాతవాహనులు నిర్మించినారు. చూడండి ఇవి ఇక్కడ చాలా పురాతనమైనవి, చరిత్ర తెలియపరుస్తుంది. ఇటుక మీరు పరిశీలించినట్టయితే ఇప్పుడు ఉన్న ఇటుకను అప్పటి ఇటుకకు చాలా డిఫరెంట్ ఉంటది.
పురావస్తు కోటలో ఇక్కడ ధాన్యాగారాల బావులు ఉన్నాయట. మీకు ఎక్కడన్నా తెలుసా మరి? ఇక్కడ ముందట కొబ్బరి చెట్లు ఉన్నాయా? ఓకే ఓకే. అక్కడ 3 ఉండే. అంటే ఇక పురాతనమైనది కాబట్టి తాకు మీద కూలిపోయాయి. ఇప్పుడు చాలా ఏండ్లది కనుక క్రీస్తు పూర్వం కనుక శాతవాహనులు నిర్మించిన అప్పటి నుండి దాన్ని పట్టించుకునే వాళ్ళు లేక ఆనవాళ్ళు చరిత్ర తెలియకుండా కూలిపోయినాయి. సరే, ఈ వీడియో నచ్చినట్టయితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని చారిత్రక వీడియోలు కోసం నా ఛానల్ మాత్రం ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్.